హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాఘ పౌర్ణమి. సో నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఒక మంచి ఇన్సిడెంట్ ఈరోజు జరిగింది నాకు. అది ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే రీసెంట్గా మా ఫ్రెండ్స్ అందరూ నారాయణీయం పారాయణం చేయడానికి గురువారం వెళ్ళారండి. నాకు అప్డేట్స్ లేట్గా వచ్చాయి, నాకు టికెట్ దొరకలేదు, నేను వెళ్ళలేకపోయాను. వాళ్ళతోటి చాలా ఫీల్ అయ్యాను. అయ్యో నేను కూడా వెళ్తే బాగుండేది కదా అనుకున్నాను. సో ఈరోజు అనుకోకుండా నారాయణీయం పారాయణము కొండాపూర్లో ఉన్న రామాలయంలో జరిగిందనమాట. సో వెళ్ళాను. అరే నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మంచిగా పాడేదా అంటే నేను కూడా పారాయణ చేసేదాన్ని కదా అని ఫీల్ అయినందుకు కృష్ణుడు నాకు ఇక్కడ అవకాశం ఇచ్చి అక్కడ నాకు వాళ్ళు కృష్ణుడి బొమ్మని సిల్వర్ కృష్ణుడిని ప్యూర్ సిల్వర్ అండి ఇది గిఫ్ట్గా ఇచ్చారు. అసలు ఎంత హ్యాపీగా అంటే కృష్ణుడి దగ్గర నేను పోలేదని బాధపడుతున్నప్పుడు కృష్ణుడే నా దగ్గరికి వచ్చాడు. అది పౌర్ణమి రోజు మంచి పారాయణం సక్సెస్ఫుల్గా అయింది, చాలా బాగా జరిగింది. ఆ విషయాలన్నీ కూడా వీడియో చేసి పెడతాను. లైమ్కైతే వచ్చేసాము. వెల్కమ్లోనే మాకు మంచి చాక్లెట్స్, తాంబూలం, పసుబొట్లు ఇచ్చి ఒక బ్యాడ్జ్ ఇచ్చారు. తర్వాత బ్రేక్ఫాస్ట్ పెట్టారు. మేము దేవుడి దర్శనం చేసుకొని వచ్చి అందరం కూడా బ్రేక్ఫాస్ట్ చేసాము. 3 వెరైటీస్ బ్రేక్ఫాస్ట్, టీ, కాఫీ అన్నీ ఉన్నాయి. మంచిగా అందరం కూడా లావెండర్ కలర్ అనమాట ఆ రోజు డ్రెస్ కోడ్. సో మంచిగా దర్శనం చేసుకొని వచ్చాము. రామాలయం, శివాలయం అన్నీ చేసుకొని వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. అందరూ కూడా ఒకరు వస్తున్నారు. అర్లీగా వచ్చిన వాళ్ళందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేశారు. మళ్ళీ నారాయణీయం చదవడానికి హాల్లోకి ఎంటర్ అయ్యాము. అక్కడ మా సార్ కూడా సేవ చేశాడండి. ఇది చూడండి ఏం చేశారు. మైక్ టెస్టింగ్ సేవ చేశారు. అలా పవర్ఫుల్ మంత్రాతో మేము నారాయణీయం స్టార్ట్ అయితే చేసాము. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా ఒక పద్ధతిలో మనము ఈ శ్లోకాన్ని పఠిస్తే ఆ అనారోగ్యం తగ్గుముఖం పడుతుందనేసి ప్రూవన్ అయ్యిందండి. అందరూ కూడా ఈ శ్లోకాన్ని నేర్చుకోండి. అస్మిన్ పరాత్మన్ సమయే ఖలు తత్వకర్దమాఖ్యో గృహిణిశ్చయవాచ ఋత సర్గరసో నిసర్గరమ్యం భగవత్స్వాకాలితం సమాస్తే. అలా ప్రతి దశకం అయిన తర్వాత అక్కడ మంగళహారతి ఇస్తున్నాడు అయ్యగారు. ప్రతి దశకమైనాక మంగళహారతి ఇవ్వాలి, మళ్ళీ దశకాన్ని స్టార్ట్ చేయాలి. అలా ఫాస్ట్గా మేము 4.5 hours అండి, అసలు బ్రేక్ ఇవ్వకుండా 100 శ్లోకాస్ కంప్లీట్ చేసాము. అలా మధ్య మధ్యలో మాకు గొంతు తడారిపోకుండా పానీయాలు, బాదం పాలు, మళ్ళీ తర్వాత పానకము, స్వీట్లు అసలు ఎంత మంచిగా అరేంజ్ చేశారండి. 66వ దశకంలో కృష్ణుడి రాసక్రీడకి ఒక మేడం అయితే కృష్ణుడిలాగానే రెడీ అయ్యింది. కోలాటం చేశామన్నమాట. తర్వాత మళ్ళీ 66 నుంచి మళ్ళీ 100 దశకాలు చదివాము. 99వ దశకకి మాత్రము ఒక స్పెషల్. సో అందరూ కొల్లాటం స్టిక్స్ తెచ్చుకున్నారు. నేను మర్చిపోయాను, అయినా తగ్గేదలే అనుకుంటే చేతులతో చేశానండి. చూడండి ఇదేనండి 99వ దశకము. ప్రతి చరణంకి భూదేవిని మొక్కాలి. ఇది ఈ దశకం స్పెషల్.
ఇంకా 91 నుంచి 100 వరకు శ్రద్ధరా అండి ఛందస్సు. ఫాస్ట్గా చదివారంటే చాలా బ్రహ్మాండంగా అనిపించింది. వంద దశకాలు అయిపోయిన తర్వాత ఇంకా సన్మాన కార్యక్రమాలండి. మా మేడం సారికా పవన్ గారు, ఆవిడ వాళ్ళ మదర్ అరుణ మేడం గారు అందరికీ నారాయణీయంని పరిచయం చేశారండి. ఇంతమంది స్టూడెంట్స్తో అనర్గళంగా అంత కఠినమైన పదాలను కూడా సులువుగా చదివేలా చేసిన మేడమ్స్ అందరికీ కూడా శతకోటి వందనాలు. సారికా మేడంతో పాటు మా మేడం చంద్రకళ మేడం అన్నమాట, ఆవిడ తను కూడా చాలా మంచిగా కరెక్షన్ టీచర్ అనమాట. మేమందరం చక్కగా చదివేలా చేసి ఓపిక్గా కరెక్షన్స్ చేసి మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దిన ఈ గురువులందరికీ కూడా శతకోటి వందనాలండి. ఆ రోజు మాఘ పౌర్ణిమ రోజు నేను ఆ రామాలయంలో నారాయణీయం 100 దశకాలు బ్రేక్ లేకుండా చదివినా అనేసి చాలా తృప్తిగా ఫీల్ అయ్యాను. గురువాయూరుకి వెళ్ళినంత సంతోషం కలిగిందండి. జన్మలో ఇలాంటి ఒక్కరోజు చాలదా తృప్తి చెందడానికి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే, బాయ్ బాయ్.